నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మకమైన పథకాలను రూపొందిస్తూ పోతుంది. అయితే ఇప్పుడు కూడా పేదలకు చేరువయ్యేలాగా ఒక పథకాన్ని రూపొందించింది, అదే ఇందిరమ్మ క్యాంటీన్లు. సో ఇప్పటికిప్పుడైతే ఒక 60 క్యాంటీన్లను స్థాపించి దాని ద్వారా ఈరోజు అందరికీ కూడా అల్పాహారం పంచిపెట్టడం అయితే జరిగింది. అయితే కేవలం 5 రూపాయలతో మీరు అల్పాహారాన్ని తీసుకోవచ్చు. పూరి, ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా వంటి కొన్ని టిఫిన్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి. అది కూడా 5 రూపాయలకి ఎంతో నాణ్యమైనటువంటి టిఫిన్స్ అయితే పేదలకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఒకసారి అయితే ఈ వీడియోని చూద్దాం. ఈ వీడియో కూడా చూడండి. సో చూశారు కదా, ఈ విధంగా ఇందిరమ్మ క్యాంటీన్లు అయితే రూపుదిద్దడం అయితే జరిగింది. ఈ రోజు దీని ఆవిష్కరణ అయితే ప్రారంభం అయిపోయింది. సో అందరికీ కూడా పేదలకి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వస్తుంటారు. ఎందుకంటే ఇది వాణిజ్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో నిరుద్యోగులు వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకోవడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఊరటనిచ్చే విధంగా 5 రూపాయలకి ఇందిరమ్మ టిఫిన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇందిరమ్మ క్యాంటీన్స్లో. సో ఈ విధంగా చూసుకుంటే వచ్చే పేదలు బయట తినకోకుండా ఒకవైపు వడ్డించడానికి ఒక ర్యాక్ అయితే తినడానికి మరొక గది మాదిరి ఏర్పాటు చేసి, అంతేకాదు అక్కడ హ్యాండ్ వాష్ కోసం, అంతేకాదు తాగునీరు కోసం కూడా సదుపాయాలు కల్పించడం కూడా జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే ఇప్పటికైతే స్టార్టింగ్ కాబట్టి కేవలం 60 క్యాంటీన్లను మాత్రమే స్థాపించారు. ఓవరాల్ గా భాగ్యనగరంలో అయితే 150 క్యాంటీన్ల వరకు స్థాపించడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇది నిజంగానే ఒక మంచి ప్రక్రియగా మనం అందరం కూడా భావించవచ్చు. అంతేకాదు జీహెచ్ఎంసీ దీనికోసం అంటే మొత్తం ఒక సభ్యుడికి ఎవరైనా తినడానికి వచ్చినటువంటి ఒక అభ్యర్థికి 19 రూపాయలు ఛార్జ్ అవుతుంటే జీహెచ్ఎంసీ మాత్రం దీంట్లో 14 రూపాయలని స్వతహాగా ఛార్జ్ చేయడం వల్ల ఇక ఎవరైతే సదరు అభ్యర్థి ఉన్నాడో తన నుంచి అయితే 5 రూపాయలు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇందిరమ్మ క్యాంటీన్లను రన్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగానే మరి ఇందిరమ్మ క్యాంటీన్లు అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా అతి తక్కువ ధరకి 5 రూపాయలకి మాత్రమే. ఇప్పట్లో 5 రూపాయలకి ఏమొస్తుందండి, ఏం రావట్లేదు. చిన్నపిల్లల చాక్లెట్లు కూడా రావడం లేదు. అటువంటి 5 రూపాయలతో పేదల కడుపు నింపడానికి ఈ క్యాంటీన్లను అయితే రూపొందించడం జరిగింది. ఇక పొన్నం ప్రభాకర్ అయితే కొన్ని చోట్లకు వెళ్ళి స్వయంగా తానే రిబ్బన్ కట్ చేసి ఈ క్యాంటీన్లను ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో ఈ క్యాంటీన్ల గురించి మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది నిజంగానే మంచి పథకం అంటారా, లేదు అంటే నిజంగానే ఇది అనవసరమో అని అంటారా? మీ అభిప్రాయం కూడా మాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి.